జీతం 3 లక్షలు చెరుకు పెట్టి 500 రూపాయలకు 3 లక్షల రూపాయలు చెరుకు తెచ్చిపోతాయి. మీరు బాధ్యత ఉన్నారా? మీరు తింటారు అప్పు ఒక తాడకి 2 సార్లు పడతారు మీరు ఆయన దీంట్లో. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ ప్రజలకు ఏదో ఒక కారణంతో క్యూలలో పడిగాపులు కాయడం అలవాటుగా మార్చుకోవలసిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నోట్ల రద్దుతో ప్రారంభమైన ఈ క్యూల పరంపర కరోనా మహమ్మారి కాలంలో విశ్వరూపం దాల్చింది. అప్పట్లో కూరగాయలు, ఇతర అత్యవసర వస్తువుల నుండి ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, చివరకు శ్మశానాల్లో అంత్యక్రియల వరకు క్యూలు తప్పని పరిస్థితి నెలకొంది. ఆ పరంపరలోనే తాజాగా పెట్రోల్ బంకుల ముందు క్యూలను చూడాల్సి ఉంది. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, పరిపాలన అసమర్థత, వీటన్నిటి ఫలితంగా గత 4 రోజులుగా రాష్ట్రం అంతా కూడా డీజిల్, పెట్రోల్ కొరతతోటి వినియోగదారులు, రైతులు, విద్యా సంస్థలు, అనేక మంది ఆఫీసులు పోయేటువంటి వాళ్ళు, సామాన్య ప్రజానీకం సైతం ఈరోజు అస్తవ్యస్తంగా ఈ పరిస్థితికి గందరగోళానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో రూపంలో పెట్రోల్, డీజిల్ అవసరం ఈ రోజు ఉన్నట్టుండి మన రాష్ట్రానికి ఈ రకమైన దుస్థితి రావడానికి కారణం రిలయన్స్, జియో, నయారా లాంటి ప్రైవేటు కంపెనీలు వాళ్ళ లాభాపేక్షతోటి రేట్లు పెంచుకొని అమ్ముకోవడం కోసంగా వాళ్ళు వీటిని ఆపేశారు. వీటిని ఆపేయడంతో ప్రభుత్వ రంగ సంస్థల మీద ఒత్తిడి పడింది. వాళ్ళు మామూలుగా ఇచ్చేదానికన్నా కూడా కోటా పెట్టేసి తక్కువలో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. గత 2 నెలలుగా దేశం, ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం వచ్చి ఇరాన్ దీంతో జరుగుతూ ఉంటే ప్రభుత్వం కనీసం ఇప్పటికే గ్యాస్ మన దొరకట్ల, కమర్షియల్ గ్యాస్ ఇప్పటికీ సంక్షోభంలో ఉంది. మన రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ 2 ఉత్పత్తి అవుతుంది గోదావరి, కృష్ణా బేసిన్లో. ఈరోజు మన రాష్ట్రానికి అవసరమైన గ్యాస్లో మూడొంతులకు మించి, అంటే అదనంగా ప్లస్ 3 రెట్లు అదనంగా ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ ఎంత అవసరం దాదాపు అంతా మనకి కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతుంది. మొత్తాన్ని రిలయన్స్ పైప్ లైన్ వేసి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు గుజరాత్, మహారాష్ట్రలకి. మనం విదేశాల నుంచి ఎక్కువ రేట్లు పెట్టి దిగుమతి చేసుకుంటాం. అది కూడా ప్రైవేట్ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. వాళ్ళ ఇష్టానుసారం ఒక్కొక్క బ్యారెల మీద అంతర్జాతీయంగా $20-25 పెరిగితే ఇక్కడ మన దగ్గర లీటర్ మీద 30-40 రూపాయలు పెంచుతుంది. అంటే మామూలుగా 10 రూపాయలు పెంచాల్సిన చోట 30 రూపాయలు పెంచేస్తారు. దీంతో బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. చాటుమాటుగా అమ్మేసుకుంటున్నారు. సప్లై ఆపేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. రేపు ఎన్నికలు అయిపోతే గవర్నమెంట్ కూడా బహుశా రేటు పెంచవచ్చు. ఈ మొత్తం పరిస్థితి మోడీ ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రంలో ఇది మరీ దారుణంగా ఉంది సిచ్యువేషన్. పక్కన తమిళనాడు, కర్ణాటకలో కూడా లేనటువంటి సమస్య మన రాష్ట్రంలో ఎవరికి ప్రభుత్వం యొక్క అసమర్థ, ముందు చూపు లేనటువంటి విధానాలు, పాలన వైఫల్యం ఇది 100కి 100 ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి వినియోగదారులకు అవసరమైన సరఫరా చేసి ప్రభుత్వ సంస్థల ద్వారా మనకి ఈ సంక్షోభాన్ని నివారించాలి. లేకపోతే ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని నివారించాలి. మన రాష్ట్రానికి అప్పుగా రావాల్సిన కేజీ బేసినట్టు 50% అప్పు అది మనకి వెంటనే ఎప్పటికైనా సరే అడ్డం తిరిగి కేంద్రం మీద. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. అక్కడ ఇంజిన్ ఆగిపోయింది, ఇక్కడ ఇంజిన్ ఆగిపోయింది. డబుల్ ఇంజిన్ ఆగిపోయింది, పాలన లేదు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందింది. వాటికి ఆయిల్ లేకుండా ముందుకు పోలేని పరిస్థితి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ స్పీడ్ అక్కడ ఇక్కడ కనపడట్లేదు. ప్రజల సమస్యల పరిష్కారంలో స్పీడ్ కనిపించలేదు. అక్కడేమో కొరత లేదని ముఖ్యమంత్రి చెబుతాడు, అధికారులు చెబుతారు. ఇక్కడేమో కొరత అంటే వాస్తవాలు కూడా తెలుసుకోవటం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవట్లేదు. ముఖ్యమంత్రి అక్కడ కూర్చొని తప్పుడు మాటలు చెబితే దీనివల్ల ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి పరువే పోద్ది. నో స్టాప్ బోర్డు పెట్టి కొరత లేదని చెబితే మీ అసమర్థత వల్ల పెట్రోల్ రావట్లేదు. మీ శాఖ ఏం చేస్తుంది? పౌర సరఫరాల శాఖ. ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతా ఉందా ప్రభుత్వం? అందుకని ప్రభుత్వం గత 6 రోజులుగా నిద్రపోని ఈ సంక్షోభం నివారించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తారు. పెట్రోల్, డీజిల్ దొరక్క జనం అల్లాడిపోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం మాత్రం కొరత లేదు అని చెప్పి పచ్చి అబద్దాలు చెప్తా ఉన్నారు. కళ్ళుండి చూస్తే ఎవరికైనా సరే కనపడతా ఉంటాయి. పెట్రోల్ బంకుల దగ్గర జనం బారులు తీసి గంటల తరబడి వేచి ఉంటా అంటే ఈ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని కూర్చుందా? మొన్నటిదాకా గ్యాసు దానికి ధర పెంచారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారు. రేపు ఎన్నికలు అయిపోగానే మళ్లీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం కోసం కుట్ర పన్ని గవర్నమెంట్ కొరత సృష్టిస్తా ఉంది. ఆయిల్ కంపెనీలు కొరత సృష్టిస్తా ఉన్నాయి. మోడీ గారు అమెరికాకి లొంగిపోయి రష్యా, ఇతర దేశాల నుండి కొనుగోలుకి ఆపేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరవాలి. అన్ని బంకుల్లో కూడా కొరత లేకుండా సరఫరా చేసి ప్రజల్ని కాపాడాలని కోరుతున్నాం. మోడీకి భజన చేయటం కాదు, కేంద్రానికి భజన చేయటం కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఉండి రాష్ట్రానికి కావాల్సిన
పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటివి సక్రమంగా పొందేట్టుగా చేయాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనకు మేము శ్రీకారం చుడుతున్నాం. ఆందోళన ఉధృతం చేస్తాం. గవర్నమెంట్ కళ్ళు తెరవాలని మేము డిమాండ్ చేస్తాం.